సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ అమృతేశ్వర టెంపుల్ అండి. ఈ అమృతేశ్వర టెంపుల్ అనేది మనకి అమృతపుర అనే ప్లేస్లో అయితే మనకి ఈ నిర్మాణం అయితే కట్టడం అయితే జరిగింది. అమృతేశ్వర టెంపుల్ అంటే ఇంకెవరో కాదండి, దాని శివ టెంపులేనే. సో మనకి ఇది నేను కలాతగిరి వాటర్ ఫాల్స్ నుండి వస్తున్నాను కదా, అక్కడ నుండి అయితే ఇది మనకి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చిక్కమంగళూరు నుండి అయితే మనకి 67 కిలోమీటర్లు అండి. చాలా బ్యూటిఫుల్ టెంపుల్ ఇది. సో చుట్టుపక్కల ప్రాంగణం అంతా మీకు చూపిస్తాను. ఇదిగోండి సూర్యుడు అస్తం అవుతున్నాడు. నేను ఈ టెంపుల్కి అయితే వచ్చాను. సో ఈ టెంపుల్ అనేది మనకి 4:30 నుండి పొద్దున్న 10:30 వరకు ఓపెన్ అయ్యి ఈవినింగ్ 4:30 to 6 o'clock వరకు ఓపెన్ ఉంటుందండి. సో సో లోపల మనకి శివలింగం పైన సర్పం అయితే ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మనకి కనిపిస్తుంది కదా శ్రైన్. ఆ శ్రైన్ అనేది మనకి ఏకకుత అంటారండి. మనకి మిగతా భాగం అంతా కనిపిస్తుంది కదా. ఇప్పుడు స్ట్రైట్గా ఒకటి చూపిస్తాను. స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, దీన్ని డీమోన్ ఫేజెస్ అంటే ప్రేతాత్మలు అంటారు. ప్రేతాత్మలు కూడా మనం హిందూ సాంప్రదాయంలో ఆరాధిస్తాం, ప్రార్థిస్తాం. సో దాన్ని మనం ఏమంటారంటే సుక్రీత్ ముఖ అంటారు దాన్ని. సో మనకి ఆ టెంపుల్ అయితే ఉంది కదా, అది మనం శారదాదేవి అంటారండి. నేనైతే తీయలేదు కానీ. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదిగోండి మనకి ఈ శ్రైన్ అంతా కనిపిస్తుంది కదా, దీన్ని క్రీత్ ముఖ అంటారు, డిమోన్ ఫేసెస్. పైన అయితే మనకి కేవలం ఒకటి శ్రైన్, సింగిల్ శ్రైన్ అని టవర్ ఉంది కదా, ఆ టవర్నే మనం ఏకకుత డిజైన్ అంటారు. సో టెంపుల్ అయితే అద్భుతంగా ఉందండి, చాలా చాలా బాగుంది. సో ఈ కట్టడం అనేది మనకి 1196 సెంచరీలో కట్టడం అయితే జరిగిందండి. సో మనకి ఎవరంటే ఇదంతా కూడా మనకి హొసియాల ఆర్కిటెక్చర్ ప్రకారంగా అయితే మనకి కట్టడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా బేలూరులో ఉన్న ఆర్కిటెక్చర్స్ కూడా హొయసాల ఆర్కిటెక్చర్స్ అని. ఈ టెంపుల్ నిర్మాణం కూడా మనకి దండనాయకన్సే కట్టించారు. మనకి ఈ హొయసాల రాజుల దగ్గర మనకి దండనాయకన్స్ అనేవి కమాండర్స్గా, జనరల్స్గా వీళ్ళంతా పనిచేసి వాళ్ళ రాజుల నాయకత్వంలో వీళ్ళు అయితే కట్టించారు. ఈ టెంపుల్ని కట్టించింది మనకి అమృతేశ్వర దండనాయకన్. సో అందుకనే అతని పేరు పెట్టారు దీనికి, అమృతేశ్వర టెంపుల్ అని. సో సింపుల్గా చెప్పాలంటే మనకి ఇక్కడ శ్రైన్ ఉంది కదా, దీన్ని ఏకభూత అంటారు. ఇదంతా మనకి హొయసాల ఆర్కిటెక్చర్ ప్రకారంగా కట్టించడం జరిగింది. సో వెరీ బ్యూటిఫుల్. సో మనకి పరమశివుడు పక్కన పైన ఒక సింహంలా ఉంది కదా, దట్ ఈజ్ హొయసాల రాజ్యానికి చెందిన యాంబులం అండి అది. సో ఇక్కడైతే ఒక బావి ఉంది. బావిలో అయితే నీళ్ళైతే ఏం లేవు, చాలా ఏళ్ళు నాటికాలి బావి అండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే మనకి ఓన్లీ స్టోర్ రూమ్. సో నేనైతే లోపలికి అమృతేశ్వర టెంపుల్ లోపలికి వెళ్ళాను. శివలింగం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అతని తల్లి శారదాదేవి కూడా మనకి ఆ పక్కనే చక్కని విగ్రహం అయితే ఉంది.
చాలా బ్యూటిఫుల్ అండి. మనకి ఆ పిల్లర్స్ ఉన్నాయి కదా, ఆ పిల్లర్స్ కూడా మనకి లాటెటర్న్ పిల్లర్స్. మనకి 2 మండపాలు ఉంటాయి. ఓపెన్ మండప, మనం ఎదరగా మనకు కనిపించింది ఓపెన్ మండప, తర్వాత క్లోజ్డ్ మండప. సో మనకి ఓపెన్ మండపాలు 29 బేస్ అనేవి ఉంటాయి, క్లోజ్డ్ మండపాలు అయితే 9 బేస్ అయితే ఉంటాయి. సో మనకి ఈ టెంపుల్లో మనకి 3 ప్రధానమైనవి అండి. ఒకటి మనకి ఏకకుత అనేది పైన టవర్లో ఉంది కదా, ష్రైన్ అండ్ టవర్, అది ఏకకుత. దాని తర్వాత మనకి విడిగా మనకి ఏమంటారు, అది కీర్తిముఖ అన్నది డిమౌంట్ ఫేసెస్ని, దాన్ని కూడా ఆధారిస్తాం, మనం ప్రార్థిస్తుంటాం. సో అదే కాకుండా మనకి 2 మఠాలు అయితే ఉంటాయి, ఓపెన్ మఠ, నెక్స్ట్ క్లోజ్డ్ మఠ. సో అంతేనండి ఈ అమృతేశ్వర విశేషాలు. చాలా అద్భుతమైన కట్టడి, హొయసాల ఆర్కిటెక్చర్కి సంబంధించిన కట్టడలు అండి ఇవన్నీ. బేలూరులో ఉన్న దేవాలయాలు కూడా మనకి హొయసాల ఆర్కిటెక్చర్స్కి సంబంధించిన కట్టడలేని. సో అద్భుతమైన టెంపుల్, మీరు చక్కగా వచ్చి వీక్షించుకోవాల్సిన ప్రదేశం అనేది. ఎందుకంటే మనకి పురాణాల్లో చరిత్రల ప్రకారం అయితే మనకి కట్టడలన్నిటి వరకు చాలా పెద్ద చరిత్ర అయితే మనకి ఉండడం అయితే జరిగిందండి. సో ఇవే అమృతేశ్వర టెంపుల్ విశేషాలు. ఇంకా నేను ఇక్కడ నుండి మైసూర్ కూడా వెళ్ళిపోతున్నాను. సో ఆ కీర్తి వాటర్ ఫాల్స్ చేసేసి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ మనకు కొంచెం టైం ఉంది. నైట్ 8 o'clock వరకు మనకు బండి మన చేతిలో ఉంటుంది కాబట్టి ఈ ప్రదేశానికి అయితే నేను రావడం జరిగిందండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్ అండ్ టేక్ కేర్ అండి.